మరి ఏం చేద్దామా? ఒక ప్లాన్ చేద్దామా? నా మొబైల్ని చంపేద్దామా? సరే మరి. చంపెత్తే ఈ ఇల్లు ఈ ఆస్తి మనకే సొంతం, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. సరేనే. ఇలా నేను చంపుతానే. మమ్మల్ని చంపుడు కాదురా, మేమే నిన్ను చంపుతాం రా. వదులురా వదులురా. ఏవండి ఏవండి ఏందా జోరుదారు తయారైనావు, పూలు పెట్టినా మంచిగా. ఎటు పోతాను? నేను గెట్ టుగెదర్ కోతానండి. అవునా, సరే పోయిరా. దించిరావాలా మళ్ళీ? వద్దండి, నేను పోతా. అవునా, నీకు ఇబ్బంది ఎందుకు? దించేస్తా. నాకేమి ఇబ్బంది ఉందండి, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా, అందరం కలిసి ఆటోలో పోతాం. సరే మరి డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి. ఎంత ఉన్నాయే? 2000 ఉన్నాయండి. 2000 అనే నువ్వు పోయి ఇంకా కొడతా పట్టు. ఏం వద్దులండి, ఆవిడ అవసరం ఉంటే మీకు ఫోన్ చేస్తా, కొట్టూరి. సరేనే, మంచి ఎంజాయ్ చేసిరా. నేను ఫోన్ చేస్తాని భయపడకు. సరేనండి. సరే మంచి ఎంజాయ్. వంట చేసినా తినండి. సరే సరే మంచిగా. బాయ్. ఓకే బాయ్. మీరు సంతు కదా? అవును మౌనిక. ఏంది సంతు, మొత్తానికి ఏర్పడకుండా అయిపోయినావు. చిన్నప్పుడేమో గింత అంత ఉంటివి. నువ్వు కూడా చాలా మారిపోయినా మౌనిక. ఇంకేంది, ఎన్ని సంవత్సరాలు అయ్యి మనం కలవక, ఇక మారమా? అందరికి పెళ్లిళ్ళు అయ్యే, ఫ్యామిలీస్ అయ్యే. అయినా ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా మౌనిక. అవునా, మనోళ్ళందరూ ఏరి లోపల ఉన్నారు మౌనిక. మరి నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఇక్కడ బట్టి కూర్చున్నా. అవునా, పార్టీ ఎలా జరుగుతుంది? మంచి జరుగుతుంది. అందరు వచ్చిరా? అందరూ వచ్చారు. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి నువ్వే. ఆగు, సంతోష ఆయన పెట్టింది కదా. హాయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అవునా, నువ్వు తిన్నావా? ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. అవునా, థ్యాంక్స్. ఏంది, ఆ చీరలో అంత మంచిగా ఉన్నానా? మౌనిక, మౌనిక ఏం చేస్తాను? మౌనిక, ఆకలేదు, నన్ను వేసుకురా. సరే వేసుకొత్తా.
నమ్మకందానా పల్లె ఎడబెడతానువే అయ్యో సారీ అండి, తీసుకోండి. ఊక ఫోనేనా నీకు? నువ్వు కూడా చాలా బాగున్నావు. మౌనిక మౌనిక నీలే ఏం చెప్తాను నీళ్ళెవరికి ఇస్తాను అక్కడ ఎవరున్నారా? ఎప్పుడు ఫోన్లో నీ వాడు నానే ఆ ఫోన్ వాగేదానికి అప్పుడు చెప్తా నీకు. ఏమన్నా సుంబట ఫోన్ ఏమన్నా సుంబెట్టు ఏం లేదండి, సుంబట్టే ఏం లేదు, మీరు తీసుకోండి. సారీ అండి. కన్నా ఎప్పుడు ఫోన్ చదువుతావు? రాని అనుకున్నా మనిషి ఉండా. మౌనిక ఇంకా సీననగర్ వేస్తేనే నిన్నే వినబడుతున్నా. సరే సరే, ఏంది ఇప్పుడు నేను చెప్పిన చెప్పే ఈయన వాళ్ళేనండి. ఎప్పుడు ఫోన్ నానే అన్న వండిగా అన్ననే ఉండు. నేను ఒక సీననగర్ వేస్తా. సరే పోయి రాపో. ఆయన వేయండి కదా, సంతకి ఫోన్ చేసి రమ్మని చెప్తా. హలో సంతు, ఏం చెప్తాను? అవునా, ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. ఇగో మా ఆయన ఇప్పుడే బయటకేంది, నువ్వు ఇంటికి వస్తావా? సరే పంపిస్తా. ఇంకేంటి విశేషాలు? ఇదేనా మీ ఇల్లు? ఇదే. బాగుంది, థ్యాంక్ యూ. చెప్పాలా ఇంకేంటి విశేషాలు? చిన్నప్పుడు చిముడు ముక్కుడు వేసుకొని ఎట్లా ఉండదని. నువ్వు బక్కగా మొండిలాగేసుకోని అంత ఎట్లుండేటోనివి, నువ్వు కూడా ఇప్పుడు మస్తు ఉన్నావు తెలుసా. ఏ ఉండు, నువ్వు కూడా మస్తు అందంగా ఉన్నావు తెలుసా. మా ఫ్రెండ్స్ లో అందరు కాల్ చేస్తున్నారా నీకు? చేస్తారు అప్పుడప్పుడు. అవునా, టచ్ లో ఉన్నారా లేడీస్? అందరు టచ్ లో ఉన్నారు. బండేవల్లి మౌనిక మౌనిక మా ఆయన వచ్చినట్టుండు, నేను పరిచయం చెప్తారా? సరే. ఇతనెవరే? మా ఫ్రెండ్ అండి. సంతోష్. అన్వేషణ. చాయ్ వస్తున్నావా? పాల ప్యాకెట్ లేదండి. సరే మనం తీసుకొస్తా. పర్లేదండి. సరేనండి.
హలో సంతు, ఎక్కడున్నావు? ఒకసారి మా ఇంటికి వస్తావా? ఎందుకో ఏమో బోర్ కొడుతుంది ఇదా, నైట్ అంతా నిద్రనే పడతలేదు. ఏంది మౌనిక ఇట్లా రమ్మన్నావు? వట్టిగానే రమ్మన్నా, బోర్ కొడుతుందా అని. మీ ఆయన పనికేండా? ఆయన పొద్దున్నే పోతాడు. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి నువ్వే. మీరే చెప్పాలి. ఏం చెప్పేదేమో మౌనిక. మొన్న కిటికీ ధర చేయమనిపించింది. చెప్పేది ఏం లేదు. నిన్ను చూస్తే నాకు ఏదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీకు తెలియదా? నిన్ను చూస్తే కురుక బుద్ధి అవుతుంది. మౌనిక, మౌనిక, పని పోతానా? టిఫిన్ పెట్టినావానే? పెట్టలే. ఎందుకే? పని తీరలేదు, లేట్ అయింది. పొద్దున అంటే టిఫిన్ చేసేది, మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెట్టా. నాకు రోజు పెడతావు కదా. రోజు పెడతానే కదా, ఇలా ఒక పూట బయట తింటే ఏమైతుంది? నాకు హోటల్లో తిండి వడని తెలిసి మళ్ళీ బయట తినమంటే ఏంది? నాకు శాతం అయితే లేదండి, కొంచెం అన్న అర్థం చేసుకోవా? సరే సరే, ఏదో తింటారంట. ఈయన పోయినట్టుంది కదా, సంతకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఫోన్ ఎన్న పెట్టినా? హలో సంతు, మా ఆయన పనికేయండు, ఇంటికి రా. మధ్యాహ్నం వరకు వస్తావా? సరే, తొందరగా రా మరి. బాయ్. ఇది పొద్దుగాల నాతో నువ్వు పెట్టుకుని టిఫినే పెట్టలే. తొందర తిని పనికోవాలి, లేట్ అయితే. బాగా అవుతుంది ఎందుకు? ఏంది సౌండ్ వస్తానే అన్ని ఇక్కడికి వెళ్ళి పక్కన నవ్వుతారు. ఎప్పుడు చూసినా నేనే చెప్పాలా? నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు బయట ఎవరు ఇవ్వలేరా? ఏమైంది? నన్ను ముట్టుకొని ఇస్తలే, పట్టుకొని ఇస్తలేవు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, విసిగించకు నన్ను. అయితే నీ సంతోషం ఏమంటుండే?
సంత ఏమంటాడు? ఏమంటలేడు. అయితే కానీ సంతోషం మన ఇంటికి అప్పుడప్పుడు వస్తాడానే. సంతోష్ మన ఇంటికి ఎందుకు వస్తాడు? అత్తలేడు. ఆహా, నేను మీ ఇంట్లో లేనప్పుడైనా వస్తాడా అని. అత్తలేడు. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తారా మీ క్లాస్మేట్స్ అంతా కలిసి? మేమెందుకు ప్లాన్ చేసుకుంటాం? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఛే, నాకు తలకే నొత్తాంది. నన్ను నొర్రియకు. ఏమైంది ఇంత అర్జెంట్గా రమ్మను? అర్జెంట్ ఉంది కాబట్టి రమ్మన్నా. నా మొగనికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ప్రతి విషయానికి సంతగారు రాలేదా అని అడుగుతాడు. అట్లెందుకు అంటుండు? అదే నాకేం అర్థం అవుతలేదు. ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. ఏదన్నా ఒక ఉపయోగం చెప్పు కదా. ఏం చేద్దామంటావు మరి? అదేదో తెలియకనే నిన్ను పిలిపించిన. నాకు నిన్ను చూడండి ఉండబుద్ధి కాదు. నాకు కూడా నీతో మాట్లాడకున్నా చూడబుద్ధి కాకపోతే నాకు ఎట్లుండబుద్ధి అయితే చెప్పు. ఒకవేళ నా భర్తని కూడా మనం కలిసినా కానీ డేంజరే. మనం దొరికినాం అనుకో ఇద్దరిని చంపుతాడు. మరి ఏం చేద్దామంట? ఒక ప్లాన్ చేద్దామా? నా మొగాన్ని చంపేద్దామా? సరే మరి. చంపెత్తే ఈ ఇల్లు ఈ ఆస్తి మనకే సొంతం. మనకు నచ్చినట్టు ఉండొచ్చు. సరే. నాకు మీ గురించి అంతా తెలిసే. మొన్ననే తెలిసింది మీ సంగతి. అందుకే నిన్న నీతోని అట్లా మాట్లాడినా. నన్నే మోసం చేస్తావానే? ఇలా నేను చంపుతానే. మమ్మల్ని చంపుడు కాదురా, మేమే నిన్ను చంపుతాం రా. వదులురా వదులురా. నిన్ను చంపుడేనే కదా, నిన్ను చంపని వదిలిపెట్టాం రా. మీరు సంతోషంగా ఉన్న కోసం చంపుడు ఎందుకురా? కొంచెం అవునిక నువ్వు విడాకులు తీసుకొని మంచిగుండే. నన్ను చంపకూరే. నిన్ను చంపుతానే కదరా ఈ ఆస్తి అంతా నాకయ్యేది. అదే నన్ను చంపకే. కావాలంటే ఆశీర్వాసిస్తాను మొత్తం మీకు. మీరు విడాకులు తీసుకుని మంచిగా ఉండురే. లేదురా, నిన్ను చంపని వదిలిపెట్టాను. ఏమైందే? తయారు కాలేవు? దేనికండి తయారవడు? మీరెప్పుడు నాతోనే ఉంటా అన్నారు కదా. ఎందుకు నాకు పిల్లలు లేరా? ఏందండి గట్లా మాట్లాడుతున్నారు? నీకోసమే కదా, నిన్ను నమ్మే కదా నా భర్త నిన్ను చంపుకున్నా. ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇవాళ నా కోసం నీ భర్తను చంపుకున్నావు, రేపు ఇంకోటి కలిస్తే నన్ను చంపని గ్యారెంటీ ఏందే? ఏందండి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమైతానా? నేను గట్లేందుకు చెప్తా చెప్పు. నిన్ను నమ్మే కదా నా భర్తను నేను చంపుకున్నది. అప్పుడు కూడా నీకు కొంచెం కూడా అర్థమైతలేదా నా ప్రేమ? నీకేంది? నీ మూడు కట్టబడి సంపాదించిన ఇంట్లో వాళ్ళని చంపుకుంటున్నావు. నాకు పిల్లలు లేరా? వాళ్ళని చదవద్దా నేను? నిన్ను చంపినా అంటున్నావు. నేను ఒక్కదాన్నే చంపినా, నువ్వు కూడా ఉన్నావు కదా అలా. అయినా నేను చెప్పింది ఎందుకు? నీకోసమే కదా. ఇవన్నీ కాదు, నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వ్యభిచారం బిజినెస్ చేద్దాం. కస్టమర్లను పంపిస్తా, చెరుసగం పైసలు తీసుకుందాం. నాకు కూడా నిన్ను రాదు ఇబ్బంది అవుతుంది. అరే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా? వ్యభిచారం చేసిన కనబడతారా? అవునే, మంది మొగలతో అంటే వ్యభిచారే అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకోసారి నా కళ్ళకు కనబడ్డావు అనుకో నిలువు అడ్డంగా చేరి పొందబెడతా. నేను చాలా పెద్ద తప్పు చేసిన. మంచి భర్తను అర్థం చేసుకోక 10 నిమిషాల పడక సుఖం కోసం వాడిని నమ్మి నా భర్త నేను చంపుకున్నా.